హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అమ్మ ఏంటి బకెట్ వస్తుంది అంటున్నారా? ఇదిగోనండి మన బుజ్జి తోట అయితే ఇలాగుంది. మన బుజ్జి తోట ఇంటి ముందు మరి ముగ్గులైతే వెయ్యాలి కదండి. అయితే ఇప్పుడు ఇవాళ నూతన సంవత్సరం కదండి, మనందరం కూడా రంగురంగుల ముగ్గులైతే వేసేద్దాం. 2024కి బాయ్ బాయ్, 2025కి స్వాగతం. మనం అందరం కూడా 2024లో హ్యాపీగా ఉన్నాం కదండి. వాటికి చక్కగా బాయ్ బాయ్ చెప్పేసి మనం వెల్కమ్ అయితే రాసేసుకున్నాం. అయితే నాకైతే బిజీగా ఉండటం వలన నేను ఎక్కువ ముగ్గులైతే వేయలేకపోయానండి. మా ఎదురింటి సత్య వాళ్ళ అక్క కలిసి మన ఇంటి ముందు కూడా ముగ్గులైతే చక్కగా వేసేశారు. అది నేనైతే పైన కలర్లు వేసి డెకరేషన్లు అయితే చేస్తున్నాను. చాలా బాగుంది. మా పల్లెల్లో చక్కగా ఈ పండుగని చాలా బాగా చేసుకుంటారు. సంక్రాంతి కంటే మాకు జనవరి 1 చాలా హ్యాపీగా ముగ్గులు వేసుకోవటం. రాత్రి 9 నుంచి స్టార్ట్ చేసామండి. ఉదయానికి ఇలా ముగ్గులైతే తేలాయి. పాపం తెల్లవార్లు పిల్లలైతే ముగ్గులు పెడుతూనే ఉన్నారు. మేమైతే ఉదయం లేచి ఇలా రంగులైతే డెకరేషన్ చేస్తున్నాను. నేను చూసారా, నేను చిన్నప్పటి నుంచి కూడా ముగ్గులు చాలా బాగా పెట్టేదానండి. ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గించేశాను. ఎందుకంటే మన ఫ్యామిలీ పెద్దదైపోయింది కదండి, ఇవన్నీ చేయటం నాకు సరిపోతుంది. ఇలా సింపుల్గా ఒక ముగ్గు అయితే సర్దేసుకున్నాము. చాలా బాగా వేసింది సత్య వాళ్ళ అక్క వేశారు. మా ఇంటి ముందు ఉంటారండి. అలాగే ఇంకా మన ఎదురింటి అక్క వాళ్ళ మనవరాలు కూడా చాలా బాగా ముగ్గులైతే వేసింది. నాయనమ్మ మా ఫోటో తీసి ఉంచు, ఎలాగో ముగ్గులు పోతాయి కదా చూసుకోవటానికి ఉంటుంది, అందరూ లేదు తల్లి నేను వీడియోయే పెడతానని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి. ఇది మన ఇంటి ముందు ముగ్గే సత్య వేసిందండి. తను చాలా అందమైన బొమ్మలు వేస్తుందండి. నేను అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అందరం కూడా 2005లో అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గు వేసినప్పుడు అండి పువ్వుకి ఈ చక్కటి ఈ సన్నటి సారాలో గీతలే మన ముగ్గుకి ఎంతో అందాన్ని తెస్తుంది కదా. మందార పువ్వులండి బాగున్నాయి కదా, ఉదయాన్నే విడిసినట్టు ఉంటాయి కదా అలా. ఇదిగోనండి వెల్కమ్ అయితే ఇలా వేశారు. ఇలా ఎవరికి తోసినన్ని వారు చక్కటి ముగ్గులనైతే అలంకరిస్తారండి. మేము ఈ పండుగ నాకు సంక్రాంతి అంతా పిండి వంటలతో అడావుడైపోతుందండి. కానీ ఈరోజు మాత్రం ముగ్గులతో మాత్రం చాలా సందడిగా ఉంటాము. మేమేమో రాత్రంతా ముగ్గులు వేస్తామండి. పిల్లలు ఎప్పుడు తెల్లారుతుందా, ఈ ముగ్గుల్ని ఎప్పుడు చెరిపేద్దామా అంటూ చూస్తూ ఉంటారు. చూసారా ఎంత అందమైన ముగ్గు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళదండి, వాళ్ళ కోడలు వేసింది. చాలా బాగుంది కదా. అలానే ఇక్కడ కొన్ని ఇంకా కలర్లు అయితే వేయలేదు. మనం నడిచే దారిలోని కలర్లు వేస్తుంటే పిల్లలు పాడు చేసేస్తున్నారండి, కష్టపడి వేసి. చక్కగా ర్యాంపులో అయితే చిన్న ముగ్గు ఎంత బాగుందే కదండి. వెల్కమ్ చెప్తూ 2005కి చక్కటి ఈ ముగ్గులతో మా పల్లె అంతా కూడా చాలా అందంగా ఉంటుందండి. చూశారు కదా ఎంత చక్కటి ముగ్గుల్ని ఎంత బాగా అలంకరించారో. అలానే మా ఎదురింటి అక్క వాళ్ళ మనవరాలు వేసిన చూసారా అమ్మాయి, తను ఎప్పుడు కూడానండి ఒకట్లో ఇలాంటి బొమ్మలే వేస్తూ ఉంటుంది. చాలా బాగుంది. నాకు వేస్తూ ఉంది, ఇంకా పూర్తవలేదు. మీకు పూర్తయ్యాక కూడా వీడియోలో చూపిస్తాను. చక్కగా చిన్న జల్లెడి సహాయంతో కలర్లు అయితే వేసిందండి. ముగ్గులు కూడా చాలా బాగా పెడుతుంది తను. నాయనమ్మ ఫోటో తీయి అందండి నన్ను. లేదు తల్లి వీడియోయే చేస్తాను, అప్పుడప్పుడు చూసుకుందామని నేను తన ముగ్గులు కూడా నేను వీడియోలో బంధించి భద్రంగా దాచానండి. ఎప్పుడు కావాలన్నా చూసుకోవటానికి బాగుంటుంది కదా. మీ అందరూ కూడా మా పల్లె ముగ్గులు ఎలా ఉన్నాయో మీరు మీ కామెంట్లో తెలియజేయండి. తనైతే చాలా బాగా వేసింది. ఇది ఎల్లో కలరు అంటే పేడ రంగు కల్లాపు అయితే వేశారండి. వేసి ముగ్గులైతే ఇలా అలంకరించుకున్నారు. ఈ పేడ రంగు కల్లాపు వేయటం వలన ఈ ముగ్గులు ఇంకా కాస్త అందమైతే వచ్చింది కదా. మీ అందరికీ కూడా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వెల్కమ్ 2025కి. చూసారా ఎంత సందడిగా ఎంత అందంగా చెమలపిల్లి నెమిలి గులాబీ చెట్టే వేసింది. బాగున్నాయి కదండి. మీ పల్లెల్లో మీరు ఎలా జరుపుకుంటారో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాయ్ బాయ్.